బంగ్లాదేశీలు రోహింగ్యాలతో జార్ఖండ్కు పెనుముప్పు, పరివర్తన ర్యాలీలో మోదీ. అయితే జార్ఖండ్ ఒకటే కాదు, ఒక చట్టం తీసుకురావచ్చు కదా, సిఏఏ ఎన్ఆర్సీ లాగానే దేశవ్యాప్తంగా ప్రజలందరినీ ఆలోచింపజేయచ్చు కదా. ప్రజలు మనం ఆలోచించాలి, ఈ దేశం ఏమైనా సత్రమా? భారతదేశంలో ఇవాళ కూలీ పని చేసుకొని రోజుకు 400-500 ఉపాధి హామీ కూలికి పోయి కష్టపడి మనమేమో ఈ దేశంలో బతుకుతుంటే, మన దగ్గర పిల్లలు బతకలేక దుబాయ్కో లేకపోతే అమెరికాకో ఇంకొక వేరే దేశాలలో లక్షల మంది భారతదేశ పౌరులు పోతుంటే, బంగ్లాదేశోడు, రోహింగ్యాలు, బర్మా నుంచి వచ్చినోడు, పాకిస్తాన్ నుంచి వచ్చినోడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినోడు, ఇంకోడో ఏ దేశంలో పుట్టినోడో తెలియకుండా భారతదేశంలో కోట్ల మంది, లక్షల మంది కాదు కోట్ల మందికి చేరిపోయారు. వాడొచ్చి ఇవాళ పేద ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్లో బాలాపూర్లో ఉండేటోళ్ళు లేకపోతే ఇంకొకరు హైదరాబాద్లో, నువ్వు ఊర్లోకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చి నెలకు కష్టపడి ఒక 10,000-20,000 జీతం తీసుకొని నువ్వు జీతాంతం కష్టపడ్డా నువ్వు బాలాపూర్లో ఒక 100 గజాల జాగా కొనలేవు. కానీ వాడు రోహింగ్యా బంగ్లాదేశీ గాడు వచ్చి బాలాపూర్లో అక్రమంగా వాడు ఒక గుడిసేసుకుంటాడు. ఆడ గజం 50,000 రూపాయల జాగా విలువ, గజం 50,000 రూపాయలు. వాడు 100 గజాల జాగా లేకపోతే 50 గజాల జాగా కబ్జా చేసి వాళ్ళు అక్కడ గుడిసేసుకుంటున్నాడు. ఎన్ని లక్షల రూపాయలు? 50 గజాలకు 50,000 చొప్పున 10,000కు తక్కువైతే లేదు కదా. కొండల మీద గుట్టల మీద వేసుకుంటే 20,000కు తక్కువైతే లేదు హైదరాబాద్ చుట్టుపక్కల. కానీ బాలాపూర్ లాంటి ఏరియాలో 50,000 రూపాయల గజం ఉన్నటువంటి ఏరియాలో ఇవాళ రోహింగ్యాలు వచ్చి ఉంటే వానికి 10 మంది పెళ్ళాలు ఉంటారు. 10 మందిని పెళ్లి చేసుకుంటాడు వాడు. 10 మందిని పెళ్లి చేసుకొని 30 మంది పిల్లల్ని 40 మంది పిల్లల్ని కంటాడు వాడు. ఏం పని ఉండదు వానికి. అయ్యో పాపం బర్మా నుంచి ఈ రోహింగ్యాలు వచ్చి బతకలేకపోతున్నారు అని మన దగ్గర ఉండేటువంటి శుద్ధులు చెప్పేటువంటి లౌకిక ఈ కుహనా మేధావులంతా పోయి అయ్యో వాళ్ళకి ఏమైనా సాయం చేయాలని, మనకి ఏం పని ఉండదు. 9-10 పెళ్ళాలని చేసుకొని 40 మందిని భూమి మీద గణేసిపోతుంటే పందులు కన్నట్టు వాని దగ్గరికి పోయి అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందని వానికి ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చొస్తారు, వానికి ఉచితంగా ఆధార్ కార్డు ఇస్తారు, వానికి 4 ఏళ్ళు కాగానే 10 మందికి ఓటు హక్కు వస్తున్నది. కథం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడు బెదిరిస్తున్నాడు. ఇవాళ వానికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. ఇదేమన్నా సత్రమా? మన భారతదేశానికి ఒక విధానం లేదా? ఇవాళ దేశాన్ని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మీరు విమర్శిస్తున్నారు కదా, జార్ఖండ్లో రోహింగ్యాలు వస్తున్నారు, జార్ఖండ్లో బంగ్లాదేశీలు వస్తున్నారు, బెంగాల్లో బంగ్లాదేశీలు వస్తున్నారని. ఎస్, ఒక అర్జెంటుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, డీజీపీలని, రాష్ట్రపతితో సహా అందరూ ఒక్కసారి కూర్చొని ఒక ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశం పెట్టి ఏ పార్టీ బంగ్లాదేశీలకి, రోహింగ్యాలకి, పాకిస్తానీలకు మద్దతు తెలుపుతుంది ఒక విధానం ప్రకటించి ఈ దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశీలు, రోహింగ్యాలంతా కూడా 5 రోజుల్లో 6 రోజుల్లో చెల్ మకాం మార్చేయాలి, వెళ్ళిపోవాలి, ఎవడైనా దొరికితే కాల్చి పడేస్తాం కనబడ్డ వాళ్ళందరినల్లా చెప్తే అందరు వెళ్ళిపోరు. నైజీరియన్లు వాడు పాస్పోర్ట్ తీసుకొని వచ్చి డ్రగ్స్ అంతా ఇక్కడ అమ్ముతుంటాడు. వాడు బంగ్లాదేశ్ నుంచి వస్తాడు, వాడు బర్మా నుంచి వస్తుంటాడు, వాడు భూములు కబ్జా చేస్తాడు. వాళ్ళకేమో వాళ్ళ సిచ్యువేషన్ ఈజ్ వెరీ ప్యాథెటిక్ అని వాడెవడో పోయి మహమూద్ అలీ ఉప ముఖ్యమంత్రి పోయి వాళ్ళకు బియ్యం ఇచ్చి వచ్చిండు. ఎవడ్రా భయ్, మేము కష్టపడి సంపాదించి పన్నులు కట్టి ప్రభుత్వాలు నడుతుంటే ప్రభుత్వాల తరపున పోయి మీరు ఉచిత బియ్యం ఎట్లా ఇచ్చేస్తారా మా దగ్గర నుంచి? వాళ్ళకి ఎక్కడెక్కడ షెల్టర్ ఇస్తున్నారు? మరి నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల నుంచి మీరు సర్కార్ ఏర్పాటు చేశారు కదా, ఒక సిఏఏ ఎన్ఆర్సీ కోసం దేశంలో 2 ఉద్యమాలు, దేశంలో ఉద్యమాలు మొదలైతాయి. ఇది కావాలని వాళ్ళంతా ముస్లింలు కాబట్టి, బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లింలు కాబట్టి ఎవరు రమ్మన్నారు? 56 దేశాలు ఉన్నాయి మీకు. పోండి, భారతదేశం ఏమైనా సత్రమా? ఇక్కడ పుణ్యానికి దొరికిందా? పోని బంగ్లాదేశ్ నుండి, పాకిస్తాన్ నుండి ప్రత్యేకంగా మాకు దేశాలు కావాలని కొట్లాడుకొని ముక్కలు చేసుకొని పట్టుకపోయారు కదా. మళ్ళా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు సావానికి? బంగ్లాదేశ్ మాకు ప్రత్యేక దేశం కావాలనుకున్నారు, పాకిస్తాన్ ప్రత్యేక దేశం కావాలనుకున్నారు, బర్మాలో మిమ్మల్ని ఉండనీయకపోతే మేమేం చేయాలి? మీ సావు మేం కావాలనా? ఓ ఈ దేశంలో అట్లా కాదు, ఎవడైనా పాపం కష్టపడితే చూడొద్దనేటువంటిది మంచివాడికి, కానీ దుష్టుల్ని శిక్షించాలనేటువంటిది కూడా మనమే చెప్పింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలి. కానీ వాడు దుష్టుడు, దుర్మార్గుడు, వానికి చేత కాకపోతే, వానికి అక్కడ బతకలేకపోతే ఒక 2 పిల్లలు కానీ వదిలేసుకోవచ్చు కదా. వాడు 10 మందిని కానీ 20 మందిని కానీ ఒక్కొక్కడు ఒక ఫుట్బాల్ టీంని, క్రికెట్ టీంని కానీ ఈ దేశం మీద పడేసుకుంటూ పోతే వాడు 10 ఏళ్ల తర్వాత ఇది నా దేశము, నేను 10 ఏళ్ళు 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివినా నాది ఈ దేశం కాకుండా నన్ను బొమ్మంటే ఎట్లా అని వాడి వల్ల లొల్లి పెడతాడు. రాష్ట్రానికి బాధ్యత లేదా? కేంద్రానికి బాధ్యత లేదా?
ఇదేమన్నా ధర్మసత్రమా భారతదేశం? ఏదైనా శరణార్థుల మీద మనం ఏమన్నా యుఎన్ఓ తోటి ప్రత్యేకంగా ఏమన్నా కట్టుకున్నామా? ఇగో ఇది మనం ఆలోచించాల్సినది. దీంట్లో మత కోణం వస్తుంది. ఇగో మా వాళ్ళందరూ మా మతం కాబట్టి ఎల్లగొడుతురని ఇంకోడు ధర్నా చేస్తాడు వాళ్ళకి మద్దతుగా. భారతదేశం బిడ్డలైతే, నికార్స్ అయినటువంటి భారతదేశ దేశభక్తులైతే ఎవడైనా సరే వాళ్ళకు మద్దతు చెప్తే వాడు దేశద్రోహిగా. బంగ్లాదేశీలకు, రోహింగ్యాలకు మద్దతు తెలిపినటువంటి వాళ్ళని కూడా కాల్చిపడేయండి. ఎస్, అవసరం లేదు. ఈ దేశానికి వాళ్ళు భారం. బంగ్లాదేశీ, రోహింగ్యాలకి, పాకిస్తాన్లకి ఈ దేశంలో షెల్టర్ ఇచ్చినటువంటి వాళ్ళను కూడా ఈ దేశంలో ఒక ప్రత్యేక చట్టం తీసుకురండి. మీదే కదా దేశంలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది, తీసుకురండి. రాజ్యసభలో, లోక్సభలో మీకు మెజారిటీ ఉంది. 10-12 రాష్ట్రాల్లో మీకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. మీరు అక్కడ పోయి రాజకీయమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వకుండా, ఎస్ మీకు దమ్ముంటే దేశమంతా కూడా సిఏఏ, ఎన్ఆర్సీ ఎందుకు వెనక్కి పోయారు? ఎన్ఆర్సీ కూడా తీసుకురండి. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకే, ఈ దేశం మీద ప్రేమ లేనటువంటి వాడు ఎవడైనా పాకిస్తాన్ పాట, బంగ్లాదేశ్ పాట, బర్మా పాట, లేకపోతే రోహింగ్యాలకు వాళ్ళకు ఎవడైనా సరే మద్దతు తెలిపితే ఈ దేశంలో మేము కష్టపడాలి, పన్నులు కట్టాలి, వాడెవడు వచ్చి ఈ దేశంలోనూ సుఖపడుతుంటాడా? మనం కూడా వేరే దేశాలకు పోతున్నాం, అక్కడ బతుకుతున్నాం. అమెరికాకో, దుబాయ్కో, ఇంకొక దేశానికో, ప్రపంచంలో ఉన్నటువంటి 70-80 దేశాలు వాళ్ళ భారతీయులు ఉన్నారు. అక్కడ పన్నులు కడతలేరా? దొంగచాటుగా ఉంటున్నారా? దొంగచాటుగా ఉంటుంటే వాళ్ళు పంపిస్తలేరా? ఇంత ధర్మసత్రమా ఇది భారతదేశం అంటే? వాడు రేపు పొద్దుగాల ఏకమేకై పక్కలో బల్లంలాగా ఉండి వాడే ఉగ్రవాదిలాగా మారతాడు. 5 రూపాయలకు 10 రూపాయల మర్డర్లు చేస్తున్నారు వాళ్ళు ఇవాళ. జర్నలిస్టుల పేరు మీద, సాహిత్యకారుల పేరు మీద, సినిమాల పేరు మీద, లౌకికవాదుల పేరు మీద వాళ్ళకు మద్దతు తెలిపేటువంటి కుహనా మేధావులందరి యొక్క నిజస్వరూపాలను బయటపెట్టండి. మీరు పోయి జార్ఖండ్లో బంగ్లాదేశీ రోహింగ్యాలతో జార్ఖండ్కు మెనుపొప్పు. జార్ఖండ్లో ఉన్నటువంటి ఆదివాసీలని, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఆదివాసీల భూములను కబ్జా చేసి వాళ్ళనే ఇళ్ళగొట్టి అది మా భూమి అని చెప్తున్నారు ఇవాళ. బెంగాల్లో కూడా అదే జరుగుతున్నది. హైదరాబాద్లో, జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగింది? పెద్ద కొట్లాటలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు సిగ్గు లేదా? రాష్ట్రాలకు బాధ్యత లేదా? కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉంటే రాష్ట్రాన్ని అమ్మేసుకుంటారా? మీరు తగలబెట్టేస్తారా రాష్ట్రాలను? ఒక్కసారి రాష్ట్రాలు ఉండాలి. ప్రజల నుంచి తిరుగుబాటు రాకపోతే ప్రజలు ఏదైనా సరే ఉచిత పథకాలకు మొద్దు నిద్రలోకి వేయరు. వాడు మధ్యమమ్మి మన మీద చేసిన మన సంబంధం లేడు, వాడు బంగ్లాదేశీ. రేపు పొద్దుగాల బంగ్లాదేశీ, రోహింగ్యాలతో కలిపి కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళే ఓట్లు పైచేయి అయితే అనుకో, కథం అయిపోయినట్టేగా. నీ ఓట్లకు విలువే ఉండదు అప్పుడిగా. మరి దేశం బాగుపడాలంటే ప్రజలు కదా మారాల్సింది ముందుగాల. అధికారంలో ఉన్నటువంటి, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు సిఏఏ, ఎన్ఆర్సీ విషయంలో వెనక్కిపోకండి. ఈ విదేశీయ రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ఎవరైనా సరే ఒకవేళ ఎవడైనా తప్పుడు పత్రాలతోటి, ఆధార్లు, వాళ్ళకు రేషన్ కార్డులు, వాళ్ళకు ఓటకు ఇస్తే వాళ్ళందరినీ కాల్చి చంపండి. అప్పుడు భయపడతారు, అమ్మో మనం తప్పుడు పత్రాలు ఏదని. ఎస్, ఉరిశిక్ష విధించండి. ఎవడైనా సరే దొంగ పత్రాలను సృష్టించి విదేశీయులను భారతదేశంలో వాళ్ళకు ఆధార్ కార్డులు ఇస్తే వాళ్ళకు ఉరిశిక్ష విధించండి. ఎవడైనా సరే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తే వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టండి. అప్పుడు కానీ దేశం బాగుపడదు. ఎస్, కొన్ని వాటికి ఆపరేషన్లే అవసరం, చికిత్సలు. మొక్కై వంగంది మానై వంగదు కాబట్టి గోటితో వేయదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చింది ఈ దేశ ప్రభుత్వాలే, రాష్ట్ర ప్రభుత్వాలే. రాష్ట్రాలకు కూడా అంతే బాధ్యత ఉంది. ఈ రాష్ట్రం నిజంగా ఎందుకు రాష్ట్రానికి ఒక విధానం అవసరం లేదు, భారతదేశానికి ఒకటే విధానం ఉండాలి. విదేశీయులు రావడం విషయంలో ఈ రాష్ట్రాన్ని పాటించాల్సిందే. వెంటనే దానిపైన నరేంద్ర మోడీ సర్కారుకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఒక చట్టం తీసుకురండి, దేశంలో అమలు చేయండి. ఏ రాష్ట్రమైనా సరే ఆ చట్టాన్ని అమలు చేయకపోతే బర్తరఫ్ చేస్తామనేటువంటి భయం పెట్టండి. అట్లయితేనే ఈ దేశం బాగుపడుతుంది. దేశం కోసం ఏం చేసినా సరే ప్రజలు మద్దతు ఇస్తారు. కాసేపు మీకు ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ దేశం కోసం చేస్తే ఖచ్చితంగా ప్రజలు మద్దతు ఇస్తారు. ఆ తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవాళ కాకపోతే రేపు పోతాయి. దేశమే మనం చక్కగా లేకపోతే, దేశమే బాగాలేకపోతే ప్రజలంతా ఏమవుతారు? ఇవాళ పాకిస్తాన్లో ఉన్న మన సోదరుల పరిస్థితి ఏమైంది? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మన సోదరుల పరిస్థితి ఏమైంది? దేశం బాగుండాలంటే ఎవరు ఉండాలనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.